మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. చిన్న ఆరాధన చేసుకొని కొత్త సందేశం ఏమండి నేర్చుకొని మనం ఇక్కడి నుంచి ఏదో ఒకటి పొందుకొని తిరిగి మన గృహాలకు వెళ్ళాలి, మన ప్రాంతాలకు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న ఆరాధన దయచేసి అందరు లేచి నిలబడండి. ఎవరో చూడాలి, మనల్ని మెచ్చుకోవాలి, అభినందించాలని కాదండి. మనలో మనం ఏమండి సిలువ వేయబడిన క్రీస్తు మన ఎదుట ప్రదర్శింపబడలేదా? ఓ అవివేకులైన గల్తీయులారా, మొదట మీరు మీ ఆత్మీయ జీవితాన్ని ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎలా మీరు సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మార్చబడతారంటారు. ఈ రోజున వేదికల మీద ప్రదర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి వారి పాట, వారి మాట, వారి సాక్ష్యం, వారి ఆరాధనలు అన్ని ప్రదర్శనలు బాగున్నాయి, మంచిదే. కానీ మనం ఏది ప్రదర్శించినా ఆ ప్రదర్శనలో యేసుక్రీస్తు బయలుపరచబడాలి, యేసయ్య ప్రత్యక్షపరచబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఏమండి చప్పట్లు కొట్టండి అని గట్టిగా అంటాం కాదండి. మీలో మీకు ప్రాణాత్మ శరీరం ప్రభువుకి సమర్పించి హృదయపూర్వకంగా ఏమండి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఆయన మనం ఆరాధించాలి. ఎంతగా మనం ఆరాధిస్తామో, ఎంతగా ఆయన మహిమపరుస్తామో అంతగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగి బలాభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒక్క చరణం పాడుకొని చిన్న ఆరాధన చేసుకుని వర్తమానం విందాం. ఏమండి కాబట్టి నాతో కలిసి ఏకీభవించి ఆరాధన చేద్దాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. స్వామి గీత నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సంతోషంగా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
మీ నామాన్ని స్తుతించి ఆరాధించడం మీరు చూపిన వాక్యాలను బట్టి స్తోత్రం. వాక్యమైన దేవ మీరు మాతో మాట్లాడి వాక్య సందేశం ద్వారా మీ జ్ఞానాన్ని తెలుసుకునండి. మా అందరి ఆధ్యాత్మిక జీవితాలకు నైనా మీ ప్రశస్తమైన వాక్కులు దీవెనకరంగా మీరు మార్చి మీ జ్ఞానాన్ని మేము తెలుసుకున్నామని యేసు పరిశుద్ధ నామంలో నాయన ఈ సమయం మా అందరికి దీవెనకరంగా మీరు మార్చాలి. మీ దాసుని బలపరచండి, శ్రోచాన్ని మరుగుపరిచి వాక్కు మీరే మీ రోజు కొరకు వాడుకున్నాను యేసు నామములో ప్రార్థించి అడిగి మనవుడు పొంది ఉన్నాము తండ్రి. కూర్చుందామండి. క్లుప్త సందేశం. ఒక చిన్న సందేశం, షార్ట్ అండ్ స్వీట్ గా. మనం దేవునికి 3 టీలు ఇవ్వాలండి. ఏంటండి చెప్పండి చెప్పండి. పాస్టర్ గారు ఏంటి బెల్లం టీయా అల్లం టీయా ఏంటి గ్రీన్ టీ లెమన్ టీ అయ్యా అంటే అట్లా టీలు కాదు. టైం ఏంటది చెప్పండి. సమయం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు. ఏమండి మీ విషయంలో దేవుని చిత్తమై ఉంది అంటాడు పౌలు. అంటే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఏమండి మరి ఉదయకాలమో మధ్యాహ్నమో సాయంకాలమో ఏదో ఒక సమయంలో దేవుని కలుసుకొని దేవునితో మాట్లాడి దేవునితో గడపాలి. కాసేపు వ్యక్తిగతంగా ఆరాధన చేసుకుని ఒక సంగతి పాట పాడుకుని ఆరాధన చేసుకొని కాసేపు బైబిల్ చదువుకొని కాసేపు ప్రార్థన చేసుకోవాలి. ఏమంటే ఎందుకంటే దినములు చెడ్డవి, సమయం కొంచెమేనని జాగ్రత్తగా వినాలి. కాలము కొంచెమేనని అపవాదైనటువంటి సాతాను ఎవరిని నిండుదమా అని తిరుగుతున్నాడు. కాబట్టి నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? చాలా మంది సమయాన్ని వేస్ట్ చేయడానికి ఒకప్పుడు గోడ ఉండేది దరిద్రం, ఇప్పుడు చేతికి వచ్చేసింది. ఏంటంటే సెల్ ఫోన్ మీద గంటలు గంటలు గంటలు. ఆ మధ్య ఒక పాపకి ఏమనొస్తున్నాడు, పాపం కిడ్స్ వచ్చింది, ఇట్లా పడిపోయి ఏం జరిగింది ఏంటని చెప్పేసి అని తాళాలు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి పెడుతుంది. ఏం తీసుకొచ్చిన బట్టలు ఏం తీసుకొచ్చి తగ్గట్లా. ఏంటంటే ఆ పిల్ల బ్యాగ్లో ఫోన్ కనపడాలి. అంత ఎడిక్ట్ అయిపోయింది అన్నమాట అమ్మాయి. నేను అంటాను సమయాన్ని దేవునికి మనం ఇవ్వగలిగితే ఏమండి ఎంతగా మనం దేవునితో సమయం గడుపుతామో అంతగా మన ఆధ్యాత్మిక జీవితం ఎరిగి వర్తిల్లుతుందండి. ఏమంటే ఫస్ట్ టీ టైం, సెకండ్ టీ చెప్పండి ఏంటది? సెకండ్ టీ ఏంటంటే టాలెంట్. ఏంటండి చెప్పండి అమ్మా. ఏదో ఒక తలాంతు దేవుడు ఇస్తాడు మీకు. ఇవ్వకుండా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న దైవజనులు మా అభిషక్తులు అద్భుతమైనటువంటి వర్తమానికులు. ఒకరికి పాట పాడే తలాంతు, మరొకరికి సాక్ష్యం చెప్పే తలాంతు, మరొకరికి పరిచర్య చేసే తలాంతు. ఏదో ఒక టాలెంట్ దేవుడికి ఇస్తాడండి. ఇచ్చిన తలాంతు ఏం చేయాలని ఉపయోగించాలి. ఇచ్చిన తలాంతుల్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టకూడదు. పనికి మాలినటువంటి చెడ్డదాస్తున్నటువంటి సాక్ష్యం మనం పొందుకోకూడదు. మీకు ఇచ్చిన తలాంతుని మీ మాటో మీ పాటో మీ సాక్ష్యమో మీ ఆరాధన ద్వారా అనేకులను దేవుని యొద్దకు ఆకర్షించే వ్యక్తిగా ఉండాలి. ఎవరు తనకున్న ఒక చిన్న తలాంతి ఏంటంటే సాక్ష్యం. సమరయ స్త్రీ తన యొక్క సాక్ష్యాన్ని బట్టి తన గ్రామ ప్రజలందరినీ ప్రభు యొద్దకు నడిపించిందండి. వారు అంటారు, అమ్మా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ మేము వచ్చి ఈయనను చూచి ఈయన మాటలు విన్న దాన్ని బట్టి ఈయన నిజముగా లోక రక్షకుడని మేము నమ్ముతున్నాం. చప్పుడు పడుతుంది గట్టిగా, పడుతుంది గట్టిగా.
ఏంటి ఇవ్వాలి దేవునికి? చెప్పండమ్మా. టైం. 2 టాలెంట్. ఏంటది? చెప్పండి తల్లి. టాలెంట్ దేవునికి ఇవ్వాలి. 3 టైం. ఏమండి అంటే మనకు కలిగిన దాంట్లో మనకు కలిగింది దేవునికి ఇవ్వాలి, మనం ఖర్చు అవ్వాలి, మనకు కలిగింది కూడా దేవునికి ఖర్చు పెట్టాలి. ఫస్ట్ టైం, టాలెంట్, టైం. పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారంటే ఈ మాట చెప్పారని చెప్పండి. దేవునికి ఏమి ఇవ్వాలి? టైం. 2 టాలెంట్. 3 టైం. దేవునికి ఏమండి యేసు ప్రభుకి ఆ దినాల నుండి రహస్య శిష్యులు కూడా ఉన్నారా లేరా? బహిరంగంగా ఏమండి యేసు ప్రభు ఫైనాన్షియల్ గా ప్రభు పరిచయం ఆదుకునే స్త్రీలు ఎవరో తెలుసా? యోహన్నా, సుసన్న, మగ్దలేని మరియా. వీళ్ళెవరు తక్కువ అనుకున్నారా? మంచి స్థితిమంతులు. యోహన్నా, సుసన్న, మగ్దలేని మరియా వాళ్ళు ఏమండి యేసు ప్రభు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగాడు కదా. యేసు ప్రభు శిష్యులు దోణులు తమ యొక్క వృత్తి వదిలిపెట్టి వచ్చేసారు కదా. ఏమండి మరి పోషింపబడాలంటే ఎట్లా? ఒకళ్ళ 12 మంది, ప్రభుత్వ గారి 13 మంది, అప్పట్లో 72 మంది ఉండేవాళ్ళు. ఏమండి ఇప్పుడు 72 మంది ఉదయం టిఫిన్లు, కాఫీలు, ఏమంటే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయాలండి. ఇప్పుడు ఎంతమందికి? 1000 మందికి ఏర్పాటు చేసిన కదా దగ్గర. 1000 మందికి ఏర్పాటు చేయాలంటే ఎంత ఖర్చు పెట్టుంటారు పాస్టర్ గారు. దైవజనులు అంత ప్రయాసపడ్డారు. నేను వస్తూ కారులో మా సహోదరులతో, మా విశ్వాసి రాజంతో అదే అన్నాను, అన్నా ఇంచుమించుగా 100 రోజులుగా ప్రయాసపడి ప్రార్థన చేశారన్నా. ఏమండి ఆ సేవకులు ఈ సంవత్సరం అంతా తన కష్టాలతో ఎంతో కొంత ఈ స్వార్థ పరిచయం కొరకు తీసి దేవుడికి ఖర్చు పెట్టి కూడబెట్టి వచ్చిన ప్రజలందరికీ భోజనం పెట్టి చక్కగా రక్షణ సువార్తను అందించాలని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారన్నా అని చెప్పేసి సహోదరుల గురించి నేను సాక్ష్యం చెప్పాను. నేను వాస్తవం నేను ఇక్కడ రావడానికి మా మధ్య వారిగా ఉన్నది ఈ మదన్ గారు ఇది రికార్డింగ్ చేస్తున్నారు కదా. ఈయన కూడా మా పరిచయమైనటువంటి బిడ్డ. ఏమండి మమ్మల్ని ఈ ప్రాంతాన్ని తీసుకురావడానికి మాకు ఈ ప్రాంత పరిచయం చేస్తున్నటువంటి ఆ ప్రియ దాసునికి మధ్య వారిని నడిపించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఖర్చు అవ్వాలి, మనకు కలిగింది కూడా ఖర్చు పెట్టాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఖర్చు పెట్టింది ఏమండి ఏ హృదయంతో ఖర్చు పెట్టాము, ఏ స్థితిలో ఉండి ఖర్చు పెట్టాము దేవుడు చూస్తాడండి. అర్థమవుతుందమ్మా? కొంతమంది ఎక్కువైతే దేవునికి ఇస్తారు, మిగిలితే దేవునికి ఇస్తారు. అట్లా కాదు. ఏమండి మనకి ఉన్నా లేకపోతే దేవునికి ఇచ్చేయాలి. ఆయనకి ఇవ్వవలసిన ఆయనకి ఇచ్చి శోధిస్తాడట, ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడట, పట్టసాలంత దీవెల చేత ప్రభు నింపుతాడట. చప్పలు కొట్టండి గట్టిగా. తనకు కలిగిన జీవనమంతా ఇచ్చేసినాడు పేద విధవరాలు. అప్రిషియేట్ చేస్తున్నాడు ప్రభు. ఇదిగో తనకు కలిగిన జీవనం అంతా ఇచ్చేసింది. వారందరూ వారికి కలిగింది ఇచ్చారు, కానీ తనకు కలిగిన జీవనం మొత్తం ఇచ్చేసింది పేద విధవరాలు. ప్రియులరా, ఈ పరిచయంలో ప్రవచనాత్మకంగా నేను చెబుతున్నాను. ఈ సువార్త పరిచయంలో సహకరించిన సహకారుల పేర్లు పరలోకములో జీవ గ్రంథం ముందు రాయబడి ఉన్నాయి. ఆమెను అనేది గట్టిగానండి. మీ ప్రయాస వ్యర్థము కాదు. ఒకే ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చిన్న వర్తమానం ఏంటంటే, దీవెన నొందిన గుడారం. ఏ గుడారం చెప్పండి? చాలా పెద్ద ప్రసంగం సిద్ధపడి నేనైతే వచ్చాను, కానీ ఎందుకో ఈ కొద్ది మాటలు మీలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు, మీ కుటుంబ వ్యక్తిగత జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఏమండి పరిశుద్ధాత్ముడికి నాకు ప్రేరేపించాడు. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 24వ వచనం రాయబడిన మాట ఎవరైనా చదవగలిగిన వారు స్పష్టంగా త్వరగా తీసి చదవండమ్మా. త్వరగా ముగించేస్తారా? ఒక 5-10 నిమిషాలు, 5-10 నిమిషాలు అన్నారు వాళ్ళు. అయ్యా పర్లేదా? అయ్యా సరిగ్గా 10:20 ముగించాను. అయ్యా 10:30 అన్న 10:20 10:30 మనం ముగించేసుకున్నాం. మరి మీరు వెళ్ళాలి, నేను వెళ్ళాలి కదా. ఏమండి ముగించాను. అయ్యా దీవెన నొందిన కూడా చూడండి, కయీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా గళమెత్తి స్వరమెత్తి పాడుతూ దేవుని నామాన్ని మహిమపరిచారు.
ఎలాంటి వారు అంటే హేబెరు, యాయేలు. పిల్లరా, బైబిల్లో కొంతమంది కూడా అమ్మ తల పైకి ఎత్తి వినండి, కట్టే కొట్టే తెచ్చి అయిపోయింది. నోవాహు తన గుడారంలో ఎలా ఉన్నాడంటే మత్తుడై వస్త్రహీనుడుగా ఉన్నాడట. ఒకప్పుడు నిందారహితుడే, నీతిమంతుడే, దేవుని భయభక్తి కలిగిన వాడే. ఆ తరం వారిలో దేవుడు వారిని ప్రేమించి ఇంటి వారందరి రక్షణ కొరకు వారిని సిద్ధపరిచి కాపాడబడిన వారే. కానీ తన గుడారం మీరు బైబిల్లో చదివితేనండి మత్తుడై వస్త్రహీనుడై అన్నట్టు. పిల్లరా, ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి క్రైస్తవుల గుడారాల్లో మత్తులుగా ఉంటున్నారు. ప్రభు చెప్పారు కదా, ఇదిగో ఆ దినము మీ మీదికి ఉరి వచ్చినట్లుగా నేను వస్తాను. మత్తులుగా ఉండవద్దు. మీ హృదయములు తిండి వలనైనా మత్తు వలనైనా ఐక్య విచారం వల్ల మందముగా ఉంటే నేను మీ మీదికి హఠాత్తుగా వస్తాను. కాబట్టి ఎల్లప్పుడూ మెలకువ కలిగి మనుష్య కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమండి, మత్తుడే ఉన్నాడు, వస్త్రహీనుడే ఉన్నాడు. వస్త్రహీనుడు అంటే ఏమండి శారీరకంగా నేను చెప్పట్లేదు, కానీ చాలా మంది ఇళ్లలో గమనిస్తే రక్షణ వస్త్రం లేదు, స్తుతి వస్త్రం లేదు, ఉల్లాస వస్త్రం లేదు, ఇంట్లో ఒకరికి రక్షణ లేదండి. మీరు పొందిన రక్షణ సరైనదైతే మీరు నమ్మండి, మీ ఇంటి వారందరినీ ప్రభు రక్షించును గాక. ఏమండి, తను దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎవరు? లూదియా. తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, నోవాహు తన గుడారంలో ఎలా ఉన్నాడంటే మత్తుడై వస్త్రహీనుడై ఉన్నాడు. మరి ఏబు జీవితంలో 18:6 ఉంటుంది ఏబు గ్రంథం. ఏమండి, వెలుగు అంధకారంగా ఉందట, దీపం ఆరిపోయిందట గుడారంలో. ఇదేంటంటే విచిత్రంగా, ఒకప్పుడు వెలుగుతూ అబ్బా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండవలసిన ఆ ఇల్లు ఎలా అయిపోయిందంటే అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయిందండి. దీపం వెలుగుతూ ఉండవలసిందే, ఆ దీపం చీకటి అయిపోయింది. మరి ఇశ్రాయేలీయులు వారి గుడారం ఎలా ఉన్నారంటే సొనుగుతూ గొడుగుతూ ఉన్నారండి. చెప్పండి, ఎలా ఉన్నారు? చూడండి, ఇప్పుడు కరెంట్ లేదు, ఈ రకంగా ఈ వాక్యం ఎంతసేపు చెప్పాలా? ప్రతి దాన్ని సొంతనే ఉంటారు, ప్రతి దాన్ని కొనుగుతూనే ఉంటారు. సనిగి కొనిగిన వారందరూ అరణ్యంలో ఆకులు రానట్టు రాకపోయారట. పిల్లరా, ఇక్కడ గుడారం కనపడుతుంది. ఆ గుడారం ఎవరంటే యాయేలు గుడారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యాయేలు గుడారం దీవెన నొందిన గుడారంగా మార్చబడడానికి కారణం ఏంటంటే, ఏమండి, శత్రువు అయినటువంటి సిసేరాను చంపిందండి. స్త్రీలలో మీరు కూడా యాయేలు వంటి వారిగా మార్చబడుదురు గాక. మీ గుడారంలో ఒకవేళ సిసేరా ఆత్మ ఒకవేళ మీ గుడారంలో ప్రవేశిస్తే వాడి ఆత్మను, వాడి స్పిరిట్ ని చంపేయాలంటే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, బైబిల్లో మీరు గమనించినట్లయితేనండి, న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో సిసేరాను గురించి రాయబడి ఉంది. అతని కట్ట 20,000 ఇనప రథాలు ఉన్నాయట. శత్రువులకి, ఏమండి, శత్రువుకి బాగా సపోర్ట్ ఉండేవాడు, ఇశ్రాయేలుకు విరోధిగా ఉన్నాడు. ఎవరు ఈ సిసేరా? అన్యుల పట్టణంలో నివసించిన వాడు. ఎవరు ఈ సిసేరా అంటే కఠినుడు. ఎవరు ఈ సిసేరా అంటే బాధించేవాడు. అమ్మ వినండి, తలపైకి వినండి. దేవుని నమ్మి దేవుని ఆశ్రయించినటువంటి మనం మూర్ఖులవి తరం వారికి వేరే అన్యజనులతో జోడిగా ఉన్నా పర్లేదు, కానీ జోడిగా ఉండకూడదు. విశ్వాసికి అవిశ్వాసికి బాలెక్కడా? క్రీస్తుకి బెరియలకి సంబంధం ఏంటి? ఏమండి, చీకటికి వెలుగు పొత్తెక్కడ? మీరు వారిలో బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. నేను వచ్చి మీరు మీ మధ్య నివసిస్తాను. చప్పట్లు గట్టిగా. నేను మీకు తండ్రినే ఉంటాను, మీరు నా కుమారుడే ఉంటారు. ఇదిగో అంత మాత్రమే కాదు, నేను మీ మధ్య నివసిస్తాను కాబట్టి, నేను మీ మధ్య సంచరిస్తాను కాబట్టి అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సిసేరా ఎవరంటే అన్యుల పట్టణంలో నివసించేవాడు. పిల్లరా, మరి అన్య సంబంధమైనవి ఏవి మనం ఉండకూడదు. అన్యులకు సంబంధించిన ఏవి ఉండకూడదు. 2 కఠినుడు. ఎవరండి? ఏమంటే మృదు స్వభావిగా ఉండాలి. ప్రభు అంటారు కదా, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు, మీరు నా ఎత్తుకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నేర్చుకోండి అంటారు. క్రైస్తవులుగా మనమంతా ఎలా ఉండాలంటే మృదువుగా ఉండాలి. ఎలా ఉండాలండి? చెప్పడమ్మా. ఏమండి, ప్రభు చెప్పారు కదా, రాతి గుండె నీలో నుంచి తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావం నేను మీ కలలో చేస్తాను. 3 బాధించేవాడండి.
ఎవరండి? బాధపడేది క్రైస్తవ్యం, బాధ పెట్టేది క్రైస్తవ్యం కాదు. మీలో ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లా దానిని బట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకవేళ మీరు ఏ బాధల్లో ఇక్కడికి వచ్చినా కానీ 6 బాధలు కలిగిన విడిపిస్తాడు. 7వ బాధ కలిగిన ఆయన ఏ కీడు రాకుండా తప్పిస్తాడు. బాధింపబడిన వారందరికీ ఆయన న్యాయం తీరుస్తాడు. ఆ సిసేరా అలాంటి స్పిరిట్ కలిగినటువంటి ఆ సిసేరా ఇంటికి వచ్చిన వెంటనే అయ్యా మా అమ్మ కొంచెం నీళ్ళు కావాలమ్మని అడిగితే నీళ్ళు కదా కొంచెం పాలిస్తానని పాలిచ్చి శుభ్రంగా గుడాలను తీసుకొచ్చి కొంచెం అలసిపోయి అయ్యా వచ్చేటారు కాసేపు కొనుక్కుంటారని కొనుక్కోబెట్టి దుబాయ్ కప్పింది. ఆడు పరిభాష అర్థం చదువుతున్నాను. ఏమండి ఆడు శత్రువైనటువంటి సాతాను వాడు ఇజ్రాయేల్ గుడారం తెలియక మనిషి నిద్రపోతుంటే గుడారం మేపు ఒకటి తీసుకొని వచ్చి యాజకుడు ఏమండి కనుకకి ఈ చివరి నుండి ఆ చివరి దిగిపోయినట్లుగా కొట్టి చంపేసిందండి. చప్పలు కొట్టండి గట్టిగా. ఆ సిసేర ఆత్మ మన గుడారంలో పని చేయకూడదు. అన్యులతో సహవాసం చేయకూడదు. మనం కఠినులుగా మనం ఉండకూడదు. బాధించే వారిగా ఉండకూడదు. నీ భర్తని, నీ పిల్లల్ని, నీ అత్తని, నీ ఇరుగు పొరుగు వాళ్ళని బాధ పెట్టకూడదు. కఠిన స్వభావం జీవించకూడదు. అన్యులకు నువ్వు వేరే జీవించాలి. అలా జీవిస్తే స్త్రీలలో నీవు దీవెన నొందిన దానిలో అవుతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి నీ గుడారంలో నీవు దీవించబడతావు. ఒకవేళ మీ గుడారంలో ఎలా ఉన్నాయి, మీ స్థితిగతులు ఎలా కొనసాగుతున్నాయి, ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసుకుని నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను. అలాగే తెల్లవంచి కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా నా గుడారాన్ని దీవెన నొందిన గుడారంగా మార్చండయ్యా. నా గుడారంలో నేను మత్తుడుగా ఉండకూడదయ్యా. వస్త్రహీనులు మేము ఉండకూడదయ్యా. సంగులు గొడుగులు ఉండకూడదు నాయనా. మా గుడారం అంధకారంగా ఉండకూడదయ్యా. మా దీపములు ఆరిపోయి ఉండకూడదు నాయనా. మా గుడారములో మేము దీవెన నొందిన వారిగా మేము ఉండాలి నాయనా. ఆనాడు ప్రభా ఏ పేరు యాయేలు గుడారాన్ని మీరు మా ఎదురు ఉంచి మాట్లాడారయ్యా. నా తండ్రి మీకు స్తోత్రములని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, ప్రభు మనతో మాట్లాడిన మాటలు బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రులైనా ఈ దినపు కూడికలో ఈ స్థలం ఈ రీతిగా మీ నామాన్ని మహిమపరచుటకు గెలిచిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. సిసేర ఆత్మ మా గుడారంలో మాలో ఏ ఒక్కరిలో పని చేయకుండా నాయన ఆత్మ వాడు చనిపోయి ఎన్ని వేల సంవత్సరాలైనా ప్రభా అన్యులతో సహవాసం చేయక, కఠినముగా మేము ఉండక, బాధించేవారిగా మేము ఉండక, నేను ఒకవేళ అలాంటి స్వభావాలు ఉంటే వాటిని ప్రభు వాటి క్రియలను పరిత్యజించి చంపివేసి మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడించడం ప్రోత్సహించేయండి. వీటి కూడికి ఆశీర్వాదకరంగా జరిగించినందుకే మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నాయనా ఇక్కడ కూడి చేరి వచ్చిన ప్రతి వారి గుడారములు ఏ పేరు యాయేలు గుడారములుగా మార్చబడును గాక. దీవెన నొందిన గుడారములుగా మార్చబడును గాక. ఇక్కడ నుండి మీ ద్వారా కలిగి ఆ దీవెన పొందుకొని తిరిగి వెళ్ళడం మీ కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.